హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది ఎంటీ బైక్. ఈ బైక్ అయితే గోరంట్ల నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఒకటి స్పీడ్గా వెళ్ళడం లేదు, రెండు సైడ్కి లాక్కెళ్తుంది. స్పీడ్గా వెళ్ళకపోవడానికి గల కారణం ఏమిటంటే దీనికి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే పోయింది. మనం ఎంత అయితే ఎక్సలేటర్ ఇస్తామో దానికంటే బైక్ అనేది స్లోగా వెళ్తుంది, కానీ ఓవర్గా అరుస్తూ ఉంది. అలా అరుస్తుందంటే ఎప్పుడైనా కూడా మనకి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ పోయింది అని అయితే మీరు అయితే అర్థం చేసుకోవాలి. దీనికి క్లచ్ సెంటర్, క్లచ్ హబ్బు 3 క్లచ్ ప్లేట్లు అయితే తీసుకోవడం జరిగింది. అన్ని బైక్లకైతే 5, 4 అలా అయితే మీరు అయితే చూసింటారు. ఈ బైక్ కేవలం 3 మాత్రమే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే వస్తాయి. ఐరన్ ప్లేట్లు 2 మాత్రమే వస్తాయి. అయినా కూడా ఎంటీ బైక్లు అనేది పికప్ అనేది ఏ బైక్లలో లేనంత ఎక్కువగా ఫీలింగ్ అయితే వస్తుంది. ఎంటీ బైక్లు అంటే మనకి ఈ కేటీఎం బైక్ల కంటే పికప్ అనేది ఎంటీ బైక్లోనే బాగుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఓన్లీ 3 క్లచ్ ప్లేట్ల మీద కూడా మనకి యమహా కంపెనీ వాడు అంత పికప్ అనేది పెట్టాడు. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అన్నది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాం. మనకి ఎఫ్జెడ్ బైక్లలో కానీ, R15 బైక్లలో కానీ, ఈ ఎంటీ బైక్లలో కానీ క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది లోపల ఒకటి ఉంటుంది. అది చాలామందికి అయితే తెలియదు. మనకి 10 సైజు నట్టు ఇచ్చి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసే విధానంలోనే మనకి పికప్ అనేది ఉంటుంది. అది చాలామందికి అయితే ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది తెలియదు. అది నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఒక 10 సైజ్ బోల్ట్ అయితే కనిపిస్తుంది కదా సెంటర్లో. ఆ అడ్జస్ట్మెంట్లోనే మొత్తం మనకి పికప్ మొత్తం ఆధారపడి ఉంటుంది. అది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు అయితే చూపిస్తాను. ముందుగా ఈ క్లచ్ బోల్టాలు అయితే మనమైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఐరన్ ప్లేట్ ఇచ్చాడు. మనకి ఐరన్ ప్లేట్ ఇచ్చాడంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. పట్టి బెండ్ కావడం కానీ, కట్ అయిపోవడం కానీ అటువంటివి అయితే జరగవు. దీనికి సపరేట్గా అయితే తీసుకోవాలి. మీరు అయితే చూడొచ్చు. క్లచ్ సెంటర్కి ఒక క్లచ్ ప్లేట్లు, ఒక ఐరన్ ప్లేట్ అయితే ఫిట్ చేసుకోవాలి. క్లచ్ హబ్బుకి మిగిలినవి అయితే ఫిట్ చేసుకోవాలి. నేను లాస్ట్కి అయితే చూపిస్తాను. అంటే వీడియో ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే క్లారిటీగా చూపిస్తాను. అలాగే దీనికి ఫోరక్ డాట్స్ కూడా బెండ్ ఉన్నాయి. అవి కూడా తీపించడం అయితే జరుగుతుంది. మొత్తం అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను. చైన్స్ ప్యాకెట్స్ కూడా పోయాయి. చైన్స్ ప్యాకెట్ వీటికి అయితే లింక్ అయితే రాదు. రోలన్ కంపెనీ తీసుకున్నారంటే లింక్ వస్తుంది, కానీ మనం కంపెనీ తీసుకున్నారంటే లింక్ రాదు. వెనక సస్పెన్షన్ మొత్తం ఓపెన్ చేసి చైన్ అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. దీనికి చైన్స్ ప్యాకెట్ అయితే మనం ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. మీరు క్లచ్ ప్లేట్లు చూసారంటే పూర్తిగా అరిగిపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు ఆ బోల్ట్కి లాక్ అయితే కంపల్సరిగా మనకి ఇచ్చి ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. దీనికి 3 పిన్ పుల్లర్ అయితే ఉండాలి. ఓపెన్ చేయాలంటే మీరు చేత్తో పట్టుకోలేకపోతే మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి సింపుల్గానే వచ్చేసింది. అలాగే క్లచ్ హబ్బు కూడా ఏమైనా పోయిందా అని అయితే మనం చెక్ చేసాం. క్లచ్ హబ్బు అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరైతే క్లచ్లో అయితే చూడండి, నానా హంగామా అయితే ఏం చేసలేడు, సింపుల్గా ఇచ్చి పడేసాడు. మీలా పల్సర్ బైకులు కానీ, ఇంకా వేరే బైకులు కానీ, లాస్ట్కి హీరో హోండా బైక్ కంటే చాలా సింపుల్గా ఇచ్చి పడేశాడు. ఏవి నాన్న హంగామా లేకోకుండా చాలా ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది అక్కడ. మీరైతే ముందుగా క్లచ్ హబ్బు ఫిట్ చేయడంతోనే దానిపైన ఉన్న బోల్ట్ అయితే ఫిట్ చేయాలి. దానికి ఒక లాక్ కూడా ఉంటుంది. బోల్ట్ కాదు, సారీ, నట్ అయితే ఫిట్ చేసుకోవాలి. దానికి కంపల్సరీగా ఒక లాక్ అయితే ఉంటుంది. మొత్తం ఫుల్గా టైట్ చేసుకున్న తర్వాత ఆ లాక్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. మనకి దీనికి సరిపోయే కరెక్ట్ పుల్లర్ అయితే లేదు, మనకి వేరే అయితే ఉంది. దాన్ని మిగిలిన హోల్స్లో కాకుండా సపరేట్గా పెట్టి అయితే మనం ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి లాక్. కటింగ్ బ్లేడ్తో మనం కాస్త దాన్ని బెండ్ చేసుకొని దాంతో తర్వాత స్క్రూ డ్రైవర్తో దాని మీద అయితే కొట్టడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఆ లాక్ అనేది మనకి ఈ నట్టు రన్నింగ్లో లూజ్ అవ్వకుండా మనకి కంపెనీ వాడి సేఫ్టీ కోసం అయితే అది పెట్టాడు. అలాగే ఈ క్లచ్ ప్లేట్లో కూడా మనకి వేరే డిఫరెన్స్ అయితే ఇచ్చాడు. 2 అయితే సేమ్ అయితే ఇచ్చాడు, ఒకటి పెద్దగా ఇచ్చాడు. ఆ పెద్దగా ఉన్నది లాస్ట్కి అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. మిగిలిన 2 అయితే సేమ్ అయితే ఇచ్చాడు. వీటిపైన నెంబర్స్ కానీ అన్నీ కానీ మనం చెక్ చేయడం అయితే జరిగింది. సేమ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పెద్ద క్లచ్ ప్లేట్ అసెంబ్లీ, దానిపైన ఐరన్ ప్లేట్, దానిపైన మళ్ళీ క్లచ్ ప్లేట్ చిన్నది, దానిపైన ఐరన్ ప్లేట్. నెక్స్ట్ వచ్చేసి దానికైతే ఫిట్టింగ్ అయితే కావు. ఇక్కడ నేను 10 సైజ్ బోల్ట్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. దీని అడ్జస్ట్మెంట్ ఎలా ఏమిటి అన్నది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. మిగిలిన ఈ క్లచ్ ప్లేటు, ఐరన్ ప్లేటు దానికి ఫిట్ చేశారంటే మీకు సెట్ కాదు. నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, ఈ ఐరన్ ప్లేటు దాని మీద ఫిట్టింగ్ చేస్తున్నామంటే మనకు అక్కడైతే సెట్ కావడం లేదు, రౌండ్గా అయితే తిరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఒక క్లచ్ ప్లేటు, ఒక ఐరన్ ప్లేటు ఈ క్లచ్ సెంటర్కి అయితే ఫిట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా దానికి ఫిట్ చేశారంటే అదైతే వర్క్ అయితే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంట్రా సెట్ అవ్వడం లేదు అని మళ్ళీ డబల్ అక్కడే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు దీనికి క్లచ్ సెంటర్కి ఫిట్ చేసుకున్నారంటే సింపుల్గా అయితే అయిపోతుంది. నేను ఈ స్ప్రింగులు ఫిట్ చేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ గురించి కూడా మీకైతే చూపిస్తాను. చాలామందికి అది అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది నేను చూసిన వాళ్ళలో మా ఊర్లో చాలామందికి అయితే ఆ అడ్జస్ట్మెంట్ గురించి అయితే తెలియదు. అది ఎలా పెట్టాలి ఏమని క్లచ్ లివర్ని పట్టుకొని అయితే చెక్ చేస్తుంటారు. క్లచ్ లివర్లో కాదు అది ఉన్నది, కింది వైపు క్లచ్ అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధారపడి ఉంటుంది దాని అడ్జస్ట్మెంట్ ఏంటి అని. కంపెనీ వాడు ఒక మార్క్ అయితే ఇచ్చింటాడు. ఆ మార్క్ ప్రకారం అయితే పెట్టాలి ఆ అడ్జస్ట్మెంట్. ఇక్కడ 10 సైజ్ బోల్ట్ నేనైతే టైట్ చేస్తున్నాను కదా, సెంటర్లో ఉన్నది క్లచ్ అడ్జస్ట్మెంట్. దీనికి
మనకి ఎప్పుడైనా కూడా మనకి యమహా బైక్లలో మిగిలిన బైక్ల కంటే కాస్త డిఫరెంట్గా ఈ విధంగా అయితే ఇచ్చింటాడు. దాన్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది కూడా నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ఫుల్గా ఇదైతే టైట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను లూజ్ చేసుకొని స్టార్ స్క్రూ డ్రైవర్తో అయితే తిప్పుతాయి. ఇటు సైడ్ వచ్చామంటే మీరైతే చూడండి, సెంటర్లో స్ప్రింగ్ అయితే కూర్చొని ఉంది. ఆ స్ప్రింగ్కి పైన బాణం గుర్తు మాదిరి ఆ లివర్కి అయితే ఇచ్చాడు. మనం అటు సైడ్ టైట్ చేసామంటే ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు అటు సైడ్ టైట్ చేసామంటే, ఇక్కడ మా వాడైతే టైట్ చేస్తున్నాడు, మీరైతే చూడండి. అది టైట్ చేసినప్పుడు ఆ స్ప్రింగ్కి ఆ బాణం గుర్తుకైతే సెంటర్ అయితే ఉండాలి. ఆ లివర్కి పుల్ల మాదిరి కొత్తగా ఇచ్చాడు చూడండి. అది ఆ స్ప్రింగ్ సెంటర్గా ఉంది కదా, ఆ సెంటర్కి అయితే ఉన్నప్పుడు మీరైతే దాన్ని వదిలిపెట్టాలి. అక్కడి వరకు వచ్చే వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి. అది టైట్గా పట్టుకొని మాత్రమే అడ్జస్ట్మెంట్ చేయాలి. నేను వేలుతో టైట్గా అయితే పట్టుకున్నాను. అలా ఇటు సైడ్ ప్రెస్ చేసినప్పుడు అది సెంటర్కి అయితే వచ్చి ఉండాలి. ఆ స్ప్రింగ్ లైన్ ఏదైతే ఉందో ఆ గాడిలోకి ఆ బాణం గుర్తు అయితే వచ్చిందంటే అది పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్. ఈ బైక్ అనే కాదు, ఎఫ్జెడ్ కానీ, R15 కానీ, MT కానీ, ఏ బైక్లకు కూడా అడ్జస్ట్మెంట్ అంటే మనకు దాన్ని ఆ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అక్కడ బాణం గుర్తు దేనికోసం ఇచ్చాడనేది కూడా చాలామందికి అయితే తెలియదు. ఆ బాణం గుర్తు వచ్చేసి మనకి ఆ స్ప్రింగ్ సెంటర్ లైన్కి ఉండాలనే ఉద్దేశంతో కంపెనీ వాడు గుర్తుగా అది ఇచ్చాడు. అలాగే మనకు కస్టమర్ వచ్చేసి మూతులు యూజ్ చేయమన్నాడు. మూతులు ఇక్కడ లేదు అని చెప్పడంతో క్యాస్ట్రాల్ పవర్ 1 వేసేయండి అన్న అని చెప్పారు. మనం క్యాస్ట్రాల్ పవర్ 1 అయితే వేయడం జరిగింది. అలాగే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. మీకు మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్క్ రాడ్స్ బెండ్ ఉన్నాయి అని చెప్పాను కదా, ఇవి కూడా వర్క్ అయితే చూపిస్తాను. అంత లేట్గా కాకుండా కాస్త ఫాస్ట్గా అయితే చూపిస్తాను. ఇప్పటికే టైం అనేది మనకి 5 అలా అయింది. మొత్తం ఒక 7-8 లోపల అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఇంకా ఎక్కువనే అయింది టైం అయితే. మొత్తం అంతా ఓపెన్ చేసుకుంటున్నాం. మీరైతే చూడవచ్చు ఇక్కడ మడ్ గార్డ్కి 4 సైజ్ ఎల్లంకి బోల్టాయిలు అయితే ఇచ్చేసాడు. ఇక్కడ సైడు డిస్క్, క్యాలిబర్ అన్నీ ఓపెన్ చేసుకొని ఈ రాడ్లు అలాగే టీ రాడ్ మొత్తం ఓపెన్ చేసుకొని బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి హ్యాండిల్ కూడా బెండ్ ఉంది. హ్యాండిల్ అనేది బెండ్ తీపించినా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. మనకి సపరేట్గా కర్నూలులో అయితే తీస్తారు, కానీ మనం చేత్తో ఏదైనా పైప్ పెట్టి అటు ఇటు బెండ్ చేసినామంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇంకా బెండ్ అయ్యి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాండిల్ మీద అయితే ప్రయోగం అయితే చేయడం లేదు. మార్చుకుంటే కొత్తది మార్చుకోవాలి, లేదా దాన్ని సపరేట్గా బెండ్ తీయడానికి వేరే వ్యక్తులు అయితే ఉంటారు, వాళ్ళతో అయినా తీపియాలి. మనం బైక్ పైన ఏమైనా ప్రయోగం చేసామంటే అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి దాని జోలికి అయితే మనమైతే వెళ్ళడం లేదు. ఇంకా మొత్తం మనం టీ రాడ్ కూడా దీనికైతే బయటకు రావాలి. అందుకని హెడ్ లైట్ డూమ్ మొత్తం అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ టీ రాడ్ అనేది మనకైతే బయటకు అయితే వస్తుంది. 22 సైజ్ అయితే బోల్ట్ అయితే అక్కడ ఇచ్చాడు. సిస్టమ్ అయితే అంత కష్టంగా లేకుండా సింపుల్గానే ఇచ్చాడు. మనకి R15తో పోల్చుకుంటే కాస్త బెటరే. R15 V3ని రీసెంట్గా ఇంకా సేమ్ కాన్సెప్ట్లు వేయడానికి అయితే ఓపెన్ చేసాం. ఆల్మోస్ట్ సిస్టమ్ ఒకటే, దానికి ప్యానల్స్ ఎక్కువ ఉంటాయి, దీనికైతే తక్కువ ఉన్నాయి. ఇంకా సేమ్ దానికి దీనికి మధ్యలో ఇక్కడ 2 బోల్టాలు ఉంటాయి. దానికి మధ్యలో ఒక వాచర్ కూడా ఇచ్చి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ మనం బయటికి తీసుకున్నామంటే మీరైతే గమనించవచ్చు, బ్లాక్ కలర్ది పైన ఉంది, వైట్ కలర్ది కింద ఉంది. ఎప్పుడైనా కూడా ఓపెన్ చేస్తున్నారంటే కంపల్సరీగా ప్రతిదీ గుర్తుపెట్టుకొని అయితే ఓపెన్ చేసుకోవాలి. వెంటనే మనం కొత్తది ఏదైనా ఓపెన్ చేస్తున్నామంటే వెంటనే ఎలా పడితే అలా ఓపెన్ చేసుకున్నామంటే ఇబ్బంది. ఇక్కడ రాడ్ల దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ బెండ్ అయితే తీపించడం అయితే జరుగుతుంది, చెక్ చేపించి. అక్కడ క్లాత్ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే రాడ్లు అనేది హెవీ వెయిట్ అయితే ఉంటాయి. మనం ఆ క్లాత్ పెట్టుకోకుండా అలాగే బెండ్ చేయించామంటే అక్కడ మార్కులు అనేది కంపల్సరీగా పడతాయి. కాబట్టి అక్కడ క్లాత్ పెట్టి బెండ్ తీపించడం అయితే జరిగింది. ఇప్పటికీ రఫీ రంజాన్కి అయితే వెళ్తూ ఉన్నాడు. ఇది మసీద్కి అయితే టైం అనేది 6 అవుతూ ఉంది. మనం కాస్త రిక్వెస్ట్ చేసుకోవడంతో మన కోసం అయితే వర్క్ అయితే చేసి అయితే వెళ్తా అని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ మనం ఆ టైంకి సాయంత్రం 5:56 ఆ టైంలో అయితే ఇంకొకసారి ఈ రంజాన్ నెల అయిపోయే వరకు రఫీ దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఇంకా వాళ్ళు మసీద్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా మీరైతే చూడొచ్చు, ఒక రాడ్ అయితే బాగా బెండ్ ఉంది, ఇంకొక రాడ్ అయితే అంత బెండ్ అయితే లేదు. టీ రాడ్ కూడా మనం అయితే బెండ్ తీపించడం అయితే జరిగింది. సైడ్కి లాక్కెళ్తూ ఉంది అంటే ఆ టీ రాడ్ ఏదైతే ఉందో అదైతే బెండ్ అయింది అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. ఇక్కడ టీ రాడ్ అనేది సేక్ ఇచ్చి అయితే చూస్తాడు. మీరైతే చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ అప్ అండ్ డౌన్ అయితే ఆడకూడదు. లైట్గా అయితే అప్ అండ్ డౌన్ అయితే ఆడుతుంది, అంత ఓవర్గా అయితే లేదు, లైట్గా అయితే అప్ అండ్ డౌన్ ఆడుతుంది. ఇది మనకి సైడ్ లాక్కెళ్ళడానికి కారణం ఈ టీ రాడ్ బెండ్ ఉండడం, అలాగే హ్యాండిల్ బెండ్ ఉండడం. అలాగే ఆ టీ రాడ్ మొత్తం చేసిన తర్వాత కూడా టీ రాడ్ అనేది మనకి లాక్ సెట్ దాంట్లోకి పైన ఏదైతే టీ రాడ్ ప్లేట్ ఉంటుందో దాంట్లోకి కూడా పర్ఫెక్ట్గా కూర్చోవాలి. దాన్ని కూడా బెండ్ తీసి మళ్ళీ ఇంకొకసారి అయితే మళ్ళీ పెట్టి చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. టీ రాడ్ కాస్త బెండ్ ఉన్నా మనకి ఇంత వర్క్ చేయించి కూడా మళ్ళీ సైడ్కి లాక్కెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా అయితే బెండ్ తీసి అయితే మనకి రఫీ అయితే పంపిస్తాడు. ఇంకా వర్క్లో ఎటువంటి పేరు పెట్టే అవసరం అయితే ఉండదు. కాస్త లేట్ అయినా కూడా నీట్గా అయితే వర్క్ ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకొని
ఈ టీరాడ్ ప్లేట్ అనేది అందులో పర్ఫెక్ట్గా అయితే కూర్చోవాలి. అది పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా మనకి సైడ్కి లాక్కెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది, ఒక సైడ్ రాసుకున్నట్లు అయితే ఉంటుంది. అందుకని ఆ టీరాడ్ ప్లేట్ కూడా మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుందా లేదా అని చెక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఒక చెక్క పైన మీరైతే చూడొచ్చు, ఇక్కడ చెక్క పైన దాన్ని బెండ్ తీయడం అయితే జరుగుతుంది. మొత్తం ఇంత తీసిన తర్వాత మళ్ళీ టీ రాడ్ సైడ్కి బెండ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాన్ని మిషన్ పైన ఏదైతే అక్కడ లేత్ మిషన్ అయితే ఉందో దానిపైన మళ్ళీ చెక్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత వాటర్ సర్వీసింగ్ చేసి బైక్ మొత్తం ఫిట్ చేసి చైన్స్ ప్యాకెట్ మనం ఫిట్ చేసాం. అలాగే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, ఈ టీ రాడ్ బెండ్ మొత్తం తీపించి మన ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి 1500 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ ఫాగ్ లైట్స్ కూడా దీనికి ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మన ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి చైన్స్ ప్యాకెట్కి, క్లచ్ ప్లేట్ల అసెంబ్లీకి, ఫోర్క్ రాడ్స్ బెండ్, సర్వీసింగ్, అలాగే ఫాగ్ లైట్స్ మొత్తం కలిపి 1500 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక 1000 మంది వీడియో చూశారంటే అందులో ఓన్లీ 100 లైక్లు అయితే ఉంటున్నాయి. ఒక 1000 మంది చూశారంటే ప్రతి ఒక్కరు లైక్ చేశారంటే 500 లైక్లు వచ్చినా కూడా మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్.